జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. యూసుఫ్గూడలోని డిఆర్సీ సెంటర్లో ఈసీ అధికారులు సిబ్బందికి ఈవీఎంలను, పోలింగ్ స్టేషన్లను కేటాయించారు. ఎన్నికల సిబ్బంది సాయంత్రంలోగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ ఉంటుందని కర్ణన్ తెలిపారు. ప్రతి అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ను అందించినట్లు ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఉంది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గెలుపుపై ధీమా అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు అయితే అన్నీ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఈవీఎం మిషన్స్ మొత్తం కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులకు సరఫరా చేయడం జరిగింది. దగ్గరుండి అటు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్తో పాటు మరోవైపు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు మరోవైపు పోలీస్ లా అండ్ ఆర్డర్ పోలీసుల నేతృత్వంలో సమన్వయం చేసుకుంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అటు అన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 4 లక్షల మంది ఓటర్లు పార్టిసిపేట్ చేసే అవకాశం నేపథ్యంలో ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్స్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు దాదాపు 200 పైగా సమస్యాత్మక ప్రాంతాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి దగ్గర పారామిలిటరీ బలగాలతో పాటు కేంద్ర బలగాలతో గస్తీని కాస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు అధికారులందరూ కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయం చేసుకుంటూ కూడా ఎన్నికలను సజావుగా సాగించేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. కొద్దిసేపు క్రితమే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్ట్రాంగ్ రూమ్లో మొత్తం కూడా ఈవీఎం మిషన్స్ మొత్తం కూడా అక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి దాదాపు 407 పోలింగ్ కేంద్రాలకు ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి దాదాపు 4 మిషన్స్ని అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా రేపు ఉదయం నుంచి కూడా అంటే అవి పనిచేస్తున్నా లేదా ముందస్తుగానే చెక్ చేసుకున్న తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సజావుగా సాగించేందుకు అధికారులు అయితే సమాయత్తం కావడం జరిగింది. ప్రస్తుతం అయితే రేపు చాలా ప్లేసెస్లో అంటే ఈరోజు క్రూషియల్ టైము ఓటర్లను తీవ్ర ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన దాంట్లో కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్తో ముమ్మరంగా తనిఖీలు కూడా చేపడుతున్నారు. ఎక్కడ కూడా ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు కావచ్చు, నగదు కావచ్చు, మరోవైపు అటు మద్యం కావచ్చు, చీరలు కావచ్చు, వస్తువులు కావచ్చు, గిఫ్ట్ యాక్ట్లు కావచ్చు, వీటన్నిటిపై కూడా ప్రత్యేక నిఘాను కూడా అటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీము ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 45 ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేసి బీఆర్ఎస్ నేతల ఇళ్లలో మాత్రమే ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు తనిఖీలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రశాంతంగా ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అందరికీ దిశానిర్దేశం చేయండి. అందుకోసము ఇప్పటికే దాదాపు 5,000 మందితో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 3,000 మంది పోలీసు బలగాలతో పాటు 2,000 మంది పారామిలిటరీ బలగాలతో పాటు మరోవైపు ఎలక్షన్ కమిషన్ అధికారులు, జిహెచ్ఎంసీ కమిషన్ అధికారులతో పాటు ఉన్నత స్థాయి అధికారులు మొత్తం కూడా జూబ్లీహిల్స్ పై ఫోకస్ చేసే అవకాశంతో ఒక టెన్షన్ వాతావరణంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం. ఎందుకంటే ఉత్కంఠ బోర్లు ఈ యొక్క ఉప ఎన్నికలు చాలా అన్ని పార్టీలు కూడా అటు 3 ప్రధాన పార్టీలు అధికార పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్
కావచ్చు, మరోవైపు బీజేపీ కావచ్చు, ఇదంతా కూడా ఒక దీన్ని రిఫరెండంగా చేసుకొని ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్ళాలని యోచనలో అన్ని పార్టీలు కూడా దీన్ని పెద్ద సవాల్గా తీసుకున్నాయి. మరి చూడాలి, ఎలక్షన్స్ సంబంధించిన రేపు సజావుగా సాగిన తర్వాత దాదాపు 4 లక్షల ఓటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మరి వారందరి ఓట్లు ఏ విధంగా ఎవరికి పోలవుతాయి, ఎక్కువ ఓట్లు ఎవరికి మెజార్టీ వస్తుంది, సెంటిమెంట్ ఇక్కడ అనుకూలిస్తుందా లేదా లోకల్ క్యాండిడేట్గా ఉన్నటువంటి నవీన్ యాదవ్ని సపోర్ట్ చేస్తారా లేదా బీజేపీకి పట్టం కడతారా అనేది మాత్రం జూబ్లీహిల్స్ ఓటర్లు రేపు తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రేపు నిర్భయంగా తమ ఓటు హక్కును ప్రతి ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటరు వినియోగించుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరూ ఇప్పటికే విజ్ఞప్తి చేస్తారు. అందుకోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు మాత్రం పూర్తి చేయాలంటే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సజావుగా సాగించేందుకు అన్ని అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అనిల్, సునీల్, ఇప్పటివరకు ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు? అక్కడ ఎలాంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు? అక్కడ దాదాపు 200 పైగా సెన్సిటివ్ ప్లేసెస్, అంటే అక్కడ ఏదైనా ఇష్యూస్ జరుగుతాయనేటువంటి ముందుగానే అక్కడ కొన్ని ప్లేసెస్ని పోలీసులు ఐడెంటిఫై చేసి అక్కడ పారామిలిటరీ బలగాలతో పాటు కేంద్ర బలగాలతో గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇప్పటికే చాలా ప్లేసెస్ దాదాపు 3,60,00,000 నగదును కూడా సీజ్ చేశారు, కొంత లిక్కర్ను కూడా సీజ్ చేశారు. ఎందుకంటే ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, నగదు, అదేవిధంగా కొంత మద్యాన్ని కూడా సరఫరా చేయాలనే పక్కా ప్రణాళికతో వివిధ పార్టీలు కూడా ముందొస్తున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడంలో అటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ని దాదాపు కొన్ని టీమ్స్ని అరేంజ్ చేయడం, దాదాపు 45 టీమ్స్ని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 407 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 226 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆ సెన్సిటివ్ ప్లేసెస్ ఏదైతుందో అక్కడ కేంద్ర బలగాలతో గస్తీ కాస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసులతో పాటు మరోవైపు కేంద్ర బలగాల నేతృత్వంలో గస్తీని కాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు సజావుగా ఎలక్షన్స్ని కంప్లీట్ చేయడం కోసం అటు అధికారులు, అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ అధికారులు కావచ్చు, మరోవైపు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ముగ్గురుతో సమన్వయం చేసుకుంటూ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలి. అంటే ఎలాంటి పీస్ఫుల్ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలనే ఒక్క ఇన్సిడెంట్ కూడా కంప్లీట్ లేకుండా పీస్ఫుల్ ఎలక్షన్స్ కంప్లీట్ చేసేందుకు అధికారులు అయితే సమాయత్తం కావడం జరిగింది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా తమ తమ ప్రచారాలు జోరందుకునే నిన్నటితో ప్రచారం కూడా కంప్లీట్ కావడం జరిగింది. కాబట్టి ఇక ఈ రోజు క్రూషియల్గా ఉంది. కాబట్టి రేపు జరిగేటువంటి ఎలక్షన్స్ ఈ రోజు రాత్రి ఓటర్లను ప్రభావితం చేసేందుకు మరి ఓటర్లను గిఫ్ట్ ప్యాక్లు కావచ్చు, చీరలు కావచ్చు, డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇది సరఫరా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదంతా కూడా అధికార పక్షం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి వాటిని కట్టడి చేయడంలో మరి పోలీసులు కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రేపు ఎన్నికలను సజావుగా సాధించేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఈవీఎం మిషన్స్ మొత్తం కూడా ఆయా పోలింగ్ కేంద్రాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు, అంటే 6 గంటల లోపు ఎలక్షన్ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి వారికి రాత్రి ఎంత టైం అయినప్పుడు కూడా ఓటు వేసే హక్కును మాత్రం ఖచ్చితంగా కల్పిస్తారు. దీనికోసం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సెన్సిటివ్ ప్లేసెస్ ని గుర్తించారు, అక్కడ కేంద్ర బలగాలతో గస్తీగా వస్తున్నారు. మరోవైపు కొన్ని డ్రోన్ కెమెరాలతో, ఈసారి ఎక్కడ ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి డ్రోన్ కెమెరాలతో కూడా పోలీసులు గస్తీ కాస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అనిల్, రైట్ సునీల్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. జీహెచ్ఎంసీ కన్వీనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. ఇక సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఉంటుందని, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ నిరంతరం ఉంటుందని కర్ణన్ చెప్తున్నారు. ఇక ఈవీఎంలో మొరాయింపు తలెత్తకుండా నిరంతరం ఇంజనీర్స్ అందుబాటులో ఉంటారని అంటున్న జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని రకాల పోలింగ్కి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా ఎన్నికల అధికారులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాం. రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షణలో ఈ యొక్క సామాగ్రి పంపిణీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ గారు ఉన్నారు. సార్, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి, వాటి మీద నిఘా ఏ విధంగా ఉంది? అంతేకాకుండా ఈసారి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్ పోలింగ్ శాతం పెరిగేందుకు ఏమైనా పెట్టారా? పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. 407 పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 226 పోలింగ్ స్టేషన్లో, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సు, ఇన్సిడెంట్ అవుట్ సైడ్ పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్ కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు డ్రోన్స్ కూడా ప్రతి లొకేషన్లో పెడుతున్నాం. సో కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాం. కెమెరాలతో పాటు కానీ ఈ డ్రోన్ మానిటరింగ్ ఉంటుంది. రెండు సీసీటీవీ కెమెరా, ఇన్సిడెంట్ అవుట్ సైడ్ పోలింగ్ స్టేషన్ ఉంటాయి, డ్రోన్ లొకేషన్ వైస్ ఉంటుంది. దట్ కంటిన్యూస్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. సో ఎక్కడెక్కడ ప్రాబ్లం వచ్చిందో మన టీమ్స్ వెళ్ళి పంపడానికి ఈజీగా ఉంటుంది. సో కంటిన్యూస్ మానిటరింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. మొరాయింపు అనేది అక్కడక్కడ మనం వింటూ
ఉంటాం. అవి లేకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి? ఈవీఎం మొరాయింపు కోసం ప్రత్యేకంగా టీం ఉండేది. సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర ప్రతి సెక్టర్ ఆఫీస్ దగ్గర రిజర్వ్ ఈవీఎంస్ ఉంటాయి. దాంతోపాటు ఇంజనీర్స్ కూడా ఉంటారు. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ సార్ట్ అవుట్ చేయడానికి అవకాశం ఉన్నాయి. ఎక్కువ మంది అభ్యర్థులు, దాదాపు 58 మంది అభ్యర్థులు, ఒక నోటా ఉంది కాబట్టి ఇంతమందికి సరిపోను ఈవీఎం మిషన్లు 4 నిర్వహిస్తూ ఉన్నారు. వాటి మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అక్కడ ఎక్కువగా ఏజెంట్స్, ఒక్కో క్యాండిడేట్కి ఒక్కో ఏజెంట్ ఉంటారు. ఆ రూమ్లో పట్టేటటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఏ విధంగా ఉంది? పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. 4 BUs పెట్టడం, దానికి ప్రత్యేకంగా పెద్ద కంపార్ట్మెంట్ కూడా పెట్టడం జరిగింది. సో 59 క్యాండిడేట్స్ కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ట్రైనింగ్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది. ఈవీఎం మొరాయింపు సెక్టర్ ఆఫీసర్స్ ఉంటున్నారు. వారు రెగ్యులర్గా వెళ్ళి చెక్ చేయడం, ఎక్కడైనా మాల్ ఫంక్షన్ అయిందినా తొందరగా హాఫ్ అన్ అవర్ రీప్లేస్ చేయడానికి కూడా వారు ప్రోటోకాల్ ఉన్నాయి, చేసేస్తారు. భద్రతా నడుమ ఈ యొక్క ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. పూర్తి భద్రత, ఎక్కువ పారామిలిటరీ ఫోర్స్ 8 కంపెనీస్ ఉన్నారు, స్టేట్ లోకల్ పోలీస్ ఉన్నారు, స్టేట్ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా ఉన్నారు. అందరం దాంతోపాటు మన టీమ్స్ కూడా ఉన్నారు. సో కంటిన్యూస్ మానిటర్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశాము. అంతేకాక ఈవీఎంలు మొరాయిస్తే కనుక ప్రత్యేకమైనటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా ఉంది. వారిని పర్యవేక్షించేందుకు కూడా కీలకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఈసారి సీసీ కెమెరాలతో పాటుగానే అదనంగా డ్రోన్లతో నిఘా పర్యవేక్షించడం కూడా చేస్తాము. భారీ బందోబస్తు నడుమ 144 సెక్షన్ అమల్లో ఉండగా, అంతేకాకుండా ఆ ఏరియాలో భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క ఎన్నిక జరగబోతా ఉంది అనేది కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్వి కర్నర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాజ్ న్యూస్. రేపు మరోవైపు బీహార్లో రెండో విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. మొత్తం 20 జిల్లాలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 1302 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 133 మంది మహిళా అభ్యర్థులు, 1165 మంది పురుషులు, ఒక ట్రాన్స్జెండర్ బరిలో ఉన్నారు. 122 నియోజకవర్గాల్లో మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ఎన్నికల్లో 3,70,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. రైట్, రేపు బీహార్లో రెండో విడత పోలింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, రేపు బీహార్లో రెండో విడత పోలింగ్కు రంగం సిద్ధమైనట్టు కూడా తెలిసింది. ఏంటి పరిస్థితి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? రైట్ అనిల్, బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎన్నికలపైన ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు మహాగఠబంధన్తో పాటుగానే ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అగ్ర నేతలు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఏ తరఫున అటు ప్రధానంగా బీజేపీలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీలు, ఆ యొక్క ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వివిధ పార్టీల నేతలు కూడా జోరుగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా మహాగఠబంధన్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయినటువంటి నేతలు కూడా, కీలక నేతలు కూడా, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ యొక్క ఓటు చోరీ జరిగింది బీహార్లో అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. నాటి నుంచి నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికార పక్షాలు కూడా, ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయితే బీహార్ మొదటి విడత ఎన్నికలు ఈ నెల 6వ తేదీన ప్రశాంతంగా ముగియగా ఓవరాల్గా మొదటి విడతలో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ యొక్క రెండో విడత పోలింగ్లో 122 స్థానాలకు ఎన్నిక జరగబోతా ఉంది. ఇందులో దాదాపు 1302 పోటీ పడబోతా ఉన్నారు. ఇందులో 10% మంది, దాదాపుగా 136 మంది
మహిళా అభ్యర్థులు ఉండడం కూడా కీలకంగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బీహార్ ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రచార శైలిని కూడా హోరెత్తించినటువంటి పార్టీలన్నీ కూడా హోరెత్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా నిన్న సాయంత్రం వరకు ఈ యొక్క ప్రచారం కీలకంగా కొనసాగింది. అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి కీలక నేతలు కూడా ఈ యొక్క ప్రచారంలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్డీఏ కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ను మరోసారి కూడా సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించింది. మరోవైపు అటు ఉన్నటువంటి మహాగఠబంధన్ నుంచి కూడా తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థి అంటూ కూడా ప్రకటన విడుదల చేసిన తరుణంలో ఏ పార్టీ వైపు ఎక్కువగా ఓటర్లు మొగ్గు చూపుతారు అనేటటువంటిది కూడా ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే 122 స్థానాలకు సంబంధించి 20 జిల్లాల్లో ఈ యొక్క ఎన్నిక రెండవ విడత ఎన్నిక జరగబోతా ఉంది. ఇందుకు సంబంధించి కూడా ఎన్నికల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. దాదాపు రెండవ విడతలో ఓవరాల్గా బీహార్లో ఉన్నటువంటి ఈ యొక్క రెండవ విడత కలుపుకొని 3,70,00,000 మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. ఇప్పటికే ఆ కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు మనం గమనిస్తే కనుక ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా బీజేపీతో పాటు జనతాదళ్, అదేవిధంగా లోక్ జన శక్తి పార్టీతో పాటు హిందుస్థానీ ఆవాం మోర్చా, అదేవిధంగా రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఈ కూటమికి సంబంధించి సీఎం అభ్యర్థిగా కూడా నితీష్ కుమార్ను మరోసారి ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మరోవైపు మహాగఠబంధన్కు సంబంధించి ఇప్పటికే సీట్ల పంపకాలు కూడా ఆర్జేడీకి అత్యధికంగా స్థానాలైనటువంటి 143 స్థానాలు కేటాయించింది. కాంగ్రెస్ కేవలం 63 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. అంతేకాకుండా 20 స్థానాల్లో సిపిఐ ఎంఎల్ పోటీ చేస్తూ ఉంది 20 స్థానాల్లో. మరోవైపు విఐపి పార్టీ 12 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. సిపిఐ 9 స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రెండు కూటమిలే కాకుండా మరో కూటమి కూడా ఈ యొక్క గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో కూడా తెలంగాణలో పాత బస్తీకే పరిమితమైనటువంటి ఆల్ ఇండియా ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ ఎంఐఎం పార్టీ కూడా బీహార్లో పోటీ చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా పలు రాజకీయ పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంఐఎంతో పాటుగానే రాష్ట్రీయ లోక్ జన శక్తి పార్టీ కూడా కూటమిగా ఏర్పడి ఈ యొక్క ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ ఈ 3 కూటమిలు ఒకవైపు అయితే మరోవైపు ఇటీవల పార్టీ పెట్టినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన ఈ యొక్క ఎన్నికల్లో 1-2% ఓట్లు ఆయన చీల్చగలిగితే గనక ఈ యొక్క ఫలితాలు కూడా తారుమారయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రశాంత్ కిషోర్ జన్ లోక్ సూరజ్ పార్టీ అనేది కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క పార్టీ అభ్యర్థులు కూడా దాదాపు అన్ని చోట్ల పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎక్కడ పోటీ చేయడం లేదు. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అనేక వ్యూహాత్మకంగా ప్రచారం జోరందుకుంది. అయితే గత ఎన్నికల్లో కులాలు మతాలు ఆధారంగా బీహార్లో ఎన్నికలు జరగగా ఇప్పుడు కేవలం అభివృద్ధి వైపు యువత చూస్తూ ఉన్నారు. కాబట్టి అభివృద్ధి మంత్రంగా కూడా ఈ యొక్క ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. బీహార్ ఎన్నికలకు ఈ యొక్క టర్నింగ్ పాయింట్గా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కూటమిలు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అటు ఎన్డీఏ కూటమి పార్టీలు కావచ్చు, ఇంటికో ఉద్యోగం అంటూ మహాగఠబంధన్ పార్టీలు కావచ్చు, ఎన్డీఏ కూటమి 1,00,00,000 ఉద్యోగాలను కల్పిస్తాము అంటూ కూడా హామీలు ఇచ్చాయి. అనేక హామీలను కూడా గుప్పిస్తూ ఈ యొక్క ఎన్నికల ప్రచారం రెండు కూటమిలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా రేపు ఉదయం 7 గంటలకు ఈ యొక్క బీహార్లో రెండవ విడత పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఈవీఎంలు వీవీప్యాట్లతో పాటుగానే ఎన్నికల సామాగ్రి ఆ పోలింగ్ స్టేషన్లకు కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల అధికారులు దాదాపు 20 జిల్లాల్లో ఈ యొక్క ఎన్నికలు జరుగుతుండడం కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ఎన్నిక లో బీహార్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది కూడా కొంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగేటటువంటి గతంతో పోలిస్తే పెరిగేటటువంటి ఛాన్స్ అయితే అధికంగా కనిపిస్తూ ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.
రైట్, ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అందరికీ టెన్షన్గా మారింది. రాజకీయ పార్టీలో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న అంతర్గతంగా ప్రధాన పార్టీలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు లోపల బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్లు కూడా సమాచారం. ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, you are speaking with సుమారు 20 రోజుల పాటు ప్రచారం నిర్వహించిన ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుపై ధీమాతో ఉన్న అంతర్గతంగా టెన్షన్తో ఉన్నాయి. ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై అన్ని పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. ఒకవైపు ప్రచారాన్ని విస్తృతంగా చేసినప్పటికీ పోల్ మేనేజ్మెంట్పై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. అయినప్పటికీ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారోనని ఆందోళన చెందుతున్నాయి రాజకీయ పార్టీలు. దీంతో పాటు మరోవైపు ఈ ఎన్నికపై బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్లు కూడా సమాచారం. గణేష్ రెడ్డిగా రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అధికారులు ఎలాంటి పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సమస్యాత్మక కేంద్రాలు 226 ఉన్నట్లు కూడా ధృవపరిచారు. ముఖ్యంగా పోలింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో, సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దాదాపు 139 లొకేషన్ లో డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి రేపు 7 గంటలకు పోలింగ్ ఎవరైతే వచ్చి లైన్లో నిలబడతారో వారికి కూడా వేసే అవకాశం కల్పించనున్నారు. అదే విధంగా 58 మంది అభ్యర్థులు ఇప్పటికే పోటీలో ఉన్నారు. అదేవిధంగా 58 మంది అభ్యర్థుల భవిష్యత్తు 4 లక్షల చిలుకున్నటువంటి ఓటర్లు తేల్చనున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే విస్తృత ప్రచారాలు వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చేయడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో మొత్తానికి చూసుకున్నట్టయితే పోలింగ్ ను ఎలాంటి ఆటంకం కలగకుండా, ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తామని కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. స్పెషల్ అబ్జర్వేషన్ కూడా రేపు చేస్తారు. అంతేకాకుండా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడానికి కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. రాజిరెడ్డి, చూడొచ్చు, ఎలక్షన్ అనగానే నగదు మద్యం సరఫరా అనేది సర్వసామాన్యంగా అయిపోయింది. దాంతోపాటు కూడా బెట్టింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 70 అజెండా అంశాలపై చర్చించిన మంత్రివర్గం పలు
కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇక రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపుపై సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జరిగిన కేబినెట్ సమావేశాల్లో రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఉపాధి లక్ష్యంగా, ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి, లేకపోతే టూరిజం పాలసీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీలని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం. ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాము. ఇంకొక విధానాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30. ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో, క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి, సబ్జెక్ట్ కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటీఎల్ని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని, వాళ్ళందరినీ కూడా, మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, లేదు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్గరిథమ్స్లో నైపుణ్యం కలిగిన నిపుణులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. సో వీటన్నిటికీ ప్రతి మండలంలో కూడా ఒక సెంటర్ని ఏర్పాటు చేయ, నైబర్హుడ్ వర్క్ స్పేస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో దాదాపు 20 వర్క్ స్టేషన్